ప్లీజ్ డోంట్ మైండ్. మొదటగా మా నాన్నగారు అండ్ మా అమ్మగారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నేను యుఎస్లో ఒక 12 ఏళ్ళు ఉన్నానండి. అక్కడి నుంచి వెల్ సెటిల్ లైఫ్ నుంచి వదిలేసి ఇక్కడ రావాలంటే నేను మెయిన్గా థ్యాంక్ చేయాల్సింది నా వైఫ్నండి. అంటే తన సపోర్ట్, తన ఎస్ అన్నారు చెప్పకపోయింటే ఈ సినిమా వచ్చేది కాదు, ఇంతమందిని నేను కలిసి ఉండేవాడిని కాదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై వైఫ్. ప్లీజ్ కమ్ అట్లీస్ట్ స్టాండ్ అప్. ఓకే. అండ్ ఒకసారి మా పేరెంట్స్ని కూడా ఒకసారి కెమెరా చూపించండి ప్లీజ్. ఆశీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సపోర్ట్. ఇంట్లో నాకు ఏ మెంటల్ టెన్షన్ ఏం లేకుండా చూసుకున్నారు కాబట్టి నేను ఇది చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూఎస్లో నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలా సపోర్ట్ చేశారు. అంటే సినిమా తీయడం అనేది మనము చూస్తూ ఉంటాము, చేసేసారు కదా, చూసేసిన తర్వాత ఒక 2 అవర్స్లో వెడ్డింగ్ చెప్పేస్తారు. కానీ చేసేటప్పుడు మాత్రం ఆ పెయిన్ అన్నది ఏంటంటే, నేను ప్రొడక్షన్ కూడా చేశాను కాబట్టి నాతో పాటు వరుణ్ గారు కూడా ఇంత క్లోజ్గా ఈ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అవన్నీ ఇంతకుముందు చూడలేదని చెప్పారు ఆయన. సో చూసిన తర్వాత ఎంత ఉంటుందా మూవీ ప్రొడక్షన్లో అని చాలా ఇది ఉంది. కానీ అవుట్పుట్ చూసుకున్నప్పుడు మాత్రం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉందండి నాకు. అంటే నేను 10 years ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడూ హ్యాపీగా పడుకోలేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడూ లేదు. బట్ ఈ లాస్ట్ 5 years ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీడే నా దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నా, ఇన్కమింగ్ వస్తుందా లేదా అనేది తెలియదు. బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఎవ్రీడే ప్రశాంతంగా పడుతున్నాను. ఈ సాటిస్ఫాక్షన్ అన్నది లైఫ్లో దిస్ ఇస్ వాట్ ఐ అచీవ్డ్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మెయిన్గా మన చిన్నారావు గారు వెనకాల కూర్చున్నారు, ఆయన ముందుకు రారు. ఈ ప్రొడక్షన్లో చాలా చాలా సపోర్ట్ చేశారు, ఒక ఫాదర్ ఫిగర్ లాగా లీడ్ చేశారు. 40 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమాని ఇంత బాగా రావడానికి ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారు. అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో నాకు హెల్ప్ చేసిన శిరీష గారికి, అలాగే ఆస్ట్రేలియాలో ఆవిడ డెంటిస్ట్, అక్కడ ప్రాక్టీస్ లీవ్ పెట్టేసి షూటింగ్ 1 month ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అట్లనే డైలాగ్ డిపార్ట్మెంట్లో హర్షకి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది డైలాగ్స్ రాశారు, అవి కూడా వాడాను, బాగున్నాయని తీసుకున్నాను. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై 3 pillars ఇన్ ద ఫిలిం అండి. శాంతు, అనిల్ గారు అండ్ రమేష్. ప్లీజ్ కమ్. అంటే ఈరోజు నేను ఒక్కడనే ఈ సినిమా తీసేసాను అని క్రెడిట్ తీసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. మెయిన్గా ఈ 3 వల్ల ఈ సినిమా ఇట్లా ఇంత బాగా వచ్చింది. ఎందుకంటే అనిల్ ఈయన ఆల్రెడీ పెద్ద సినిమాలు ఎడిట్ చేస్తున్నారు. శర్వానంద్ గారి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు ఆల్రెడీ. బట్ ఇది ఒక చిన్న సినిమా అని కాకుండా నాట్ ఓకే షార్ట్ల దగ్గర నుంచి ప్రతి ఫుటేజ్ ఈయన చూసి ఇది ఎక్కడైనా పనికి వస్తుందా అని చెప్పి చాలా టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ దట్. అండ్ ఒక ఫ్రెండ్ లాగా సజెస్ట్ చేశారు అన్ని విషయాల్లో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి కట్లో స్పేస్ ఇవ్వడం కానీ, వీళ్ళు 3 చాలా ఇంటర్లింక్డ్గా తెలియకుండానే చాలా హెల్ప్ చేస్తున్నారు ఒకరికి. అందరికీ ఓసిడీ ఉంది, ఆ ఓసిడీ నాకు హెల్ప్ అయింది. రమేష్ ఉండడం వల్ల ఏంటి అంటే మనోడు నాకు చాలా టెక్నీషియన్స్ని అందరినీ పరిచయం చేశాడు. అండ్ నా జాబ్ చాలా ఈజీ చేశాడండి. ఈయనకి సినిమా తప్ప అసలు మన దళయ్య ఉంటాడు, కొంచెం అమ్మాయిల్ని చూపించండిరా అని చెప్పినా సరే నేను థియేటర్కి వెళ్ళి ఒక్కనే సినిమా చూస్తాను అంటాడు అనమాట. అంత ప్యాషనేట్గా అయ్యి నేనే సినిమా పిచ్చోండి అనుకున్నాను, కానీ నాకంటే 10 times ఎక్కువ అన్నమాట. సో విష్ యూ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఈ వర్క్ తర్వాత డైరెక్టర్ శాంతు, ఈయన విశాల్ చంద్రశేఖర్ దగ్గర ప్రోగ్రామర్గా చేశాడు, ఈయన పిఎస్ వినోద్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశాడు. I thank you very much for the excellent tunes and background score.
ప్లీజ్. అండ్ ఎట్లనే సిబర్ట్ అని మనకి చాలా సింగ్ సినిమా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అరుణ్ దలై, అశోక్, ప్రవీణ్, నిఖిల్ అందరికి 5 పని చేశారు. అలాగే ఇక్కడ చార్లీ నా అసోసియేట్ డైరెక్టర్. ప్లీజ్ అందరూ ఒకసారి స్టేజ్ మీద. వీళ్ళు యాక్చువల్లీ అందరూ కొంతమంది యాక్టర్స్ అండి. ఛాన్స్ అన్నారు. చార్లీ తప్ప అందరూ సినిమాలో కనిపిస్తారు మీకు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో అలానే పాండిచ్చేరిలో కలరిస్ట్ మన తరణ్. పాండిచ్చేరి వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు? గ్రేడింగ్ జరిగిన ఫస్ట్ సినిమా ఇదే. అండ్ హీల్ బీ ఎ బిగ్ నేమ్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ అట్లానే మన క్యాస్ట్కి వచ్చేసరికి గారు, అలానే యానీ అండ్ మధు, మన సిద్ధు, అట్లనే సిద్ధార్థ్ గొల్లపూడి అండి. ఈ సినిమాలో పనిచేసిన అందరు యాక్టర్స్ ఖచ్చితంగా సినిమా తర్వాత అందరూ గుర్తుపట్టి నువ్వు పలానా సినిమాలో చేసావు కదా. సో ముఖ్యంగా సిద్ధార్థ్ గారు, మన నిఖిల్ సిద్ధార్థ్ గారు ఈ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. అంటే ఒక దట్ డిఫైన్డ్ యువర్ కెరియర్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. బర్త్డే రోజు చెప్పి ఇదేదో నాకు కొంచెం స్వామిరాధ కార్తికేయ వైబ్స్ వస్తుంది, మంచి ఫిలిం అవుతుంది. థ్యాంక్ యూ అండి మీరు వచ్చినందుకు. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆ ఫ్రేమ్లో మళ్ళీ మీ అందరినీ చూస్తుంటే. చూశాను మళ్ళీ రిలీజ్ అప్పుడు వరుణ్ గారు, వితికా గారితో కలిసి చూశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరిలో అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వరుణ్ గారి గురించి చెప్పాలండి. అంటే ఐ ఫౌండ్ ఎ బ్రదర్. ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు కూడా అంటే ఏంటి అన్నది జనాలకి తెలుస్తుంది. రేపొద్దున మీరు మళ్ళీ వస్తారు. ఐఎమ్ హోప్ఫుల్. ఈ నింద అనే సినిమాతో దానికి నాంది వేస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. మర్చిపోయినట్టు క్షమించండి. బట్ ఐఎమ్ హోపింగ్ ఈ సినిమా మీరందరూ ట్రైలరు అంటే ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ as డైరెక్టర్. నేను చాలా పెద్ద డైరెక్టర్. ఆదరిస్తే నాలాంటి చిన్నవాళ్ళు కూడా ఒక హోప్ వస్తుంది. ఇంకా ఏదో సినిమా మీరు కనుక మాకు ఒక ఛాన్స్ ఇస్తే, ఎంతమంది ఉన్నారు టెక్నీషియన్స్ కానీ అండి వీళ్ళు యూనో అది కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వరుణ్ గారు వైఫ్ అని కాదు కానీ లైక్ పర్సనలీ షీ సపోర్టెడ్ ఎ లాట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.
మీరే ఉండండి.